నేను సుధారాణి. ఈరోజు మినపప్పు గారెలు తయారు చేయ విధానం చూపిస్తాను, చూడండి. ఇది ఒక అరకిలో మినపప్పు పట్టుపప్పు ఒక 5 గంటలు నానబెట్టి ఇదిగా వాడేసి తీసుకున్నాను గిన్నెలోకి. ఇవి గ్రైండర్కి వేద్దాము. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: కల్లుప్పు తగినంత, జీలకర్ర, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, అలాగే పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది, ఒక 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, 2 పచ్చిమిర్చి పెద్దవి బాగా ఘాటు ఉన్నాయి కాబట్టి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం, కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకుందాం పిండిలో. ఇవి గ్రైండర్కి వేసేసుకుందాం 1/2 కిలో. గారిపిండి గ్రైండర్కి వేసాను. ఇగో జీలకర్ర, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మొత్తం వేసి కలుపుకున్నాము. బాండీలో ఆయిల్ వస్తాం, వేడెక్కింది. ఈ లోపల వడలు చేసుకున్నాం కలిపి మొత్తం. ఇలా కలిపిన ఈ పిండిని ఇలా బౌల్ లాగా చేసుకొని ఇలా కవర్ మీద కొంచెం వాటర్ అద్దుకొని చేయి తట్టుకొని వడల్లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. బాండీలో ఆయిల్ వేడెక్కింది. ఇదిగో వడలన్నీ చేసేస్తున్నాము. ఇంకా వేసేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసి బాండీలు వేస్తాం. ఆల్రెడీ వడలు ఇదిగో బాండీలు వేసుకున్నాము. ఒక సైడ్ కాగొచ్చింది, రెండో సైడ్ కూడా తిప్పుకుందాం అన్నమాట. ఇలా పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి గారెలు. ఇంకా వీటిలోకి వేరే కాంబినేషన్ ఏమీ అవసరం లేదు. ఇదిగో కాగాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వడలు. బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి వడలన్నీ. ఇలా తీసేస్తున్నాం మొత్తం. కాగింది. మొత్తం ఇలానే చేసేసుకుందాం. ఇంకా ఒక్కొక్కటిగా తీసుకొని మళ్ళీ నెక్స్ట్ అవి కూడా కాల్చుకుందాం. మినపప్పు గారెలు అయిపోయాయి చేయటం. ఎర్ర పచ్చడి దీనిలో కాంబినేషను. ఇంతే వడలు చేసుకునే విధానం. గారెలన్నా వడలన్నా ఒకటే అనమాట. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.